సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పోల్కంపల్లి గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కాల్మురుగు వీరేశం ఘన విజయం సాధించారు. గ్రామ ప్రజలు ప్రజా మెజార్టీతో మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గ్రామంలో సంబరాలు వెల్లివిశాయి. ఎన్నికల్లో ఉప సర్పంచ్ గా ముత్యాల ఆనంద్ గౌడ్ ఘన విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పోలీస్ సదాశివుడితో పాటు 8 మంది వార్డు మెంబర్లు విజయం సాధించడంతో గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామంలో విజయోత్సవాలు నిర్వహించారు. గ్రామం పోల్కంపల్లి, మండల్ మున్పల్లి, సంగారెడ్డి జిల్లా. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్న ప్రజలు ఇద్దరు చిన్నలు పెద్దలు అందరూ యూత్ సపోర్ట్ అందరూ నాకు సపోర్ట్ చేసి ఉన్నారు కాబట్టి అందరి విజయం నాది. అందరికీ ధన్యవాదాలతో తెలుపుతూ వార్డు మెంబర్లతో అందరితో కలిసిమెలిసి పనిచేస్తాను. మన దామోదర్ సార్ గ్రామాభివృద్ధికి తోడ్పడతానని కోరుతున్నాను. ఇది ఉప సర్పంచ్ ఉన్నావు కదా, అది పోల్కంపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు ఆనంద్. పోల్కంపల్లి గ్రామ ఉప సర్పంచ్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూత్ సపోర్ట్ వల్ల మేము అత్యధిక మెజార్టీతో ముందుకెళ్ళాము. ధన్యవాదాలు. నాకు ఉప సర్పంచ్ ఇచ్చినందుకు మా గ్రామ వార్డు మెంబర్లందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ, సర్పంచ్ గారికి మా మీద భరోసాని మాకు ఉప సర్పంచ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోలీస్ సదాశివుడు, గ్రామం పోల్కంపల్లి, మండలం మునిపల్లి, అందోల్ కాన్స్టిట్యున్సీ మాది. మా సార్ యొక్క అనుగ్రహంతో పార్టీ తరఫున ఒక క్యాండిడేట్ ను నిర్ణయించమని చెప్పిండు. మేము కూడా పెద్దలు చిన్నలు అందరం కలిసి ఈ వీరేశం గారికి అవకాశం ఇచ్చినాము. ఆయన అదృష్టం బాగుండి మా పిల్లలు పెద్దలు అందరూ కష్టపడి భారీ మెజార్టీతో గెలిపించినందుకు మా గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. 57. దామోదర్ సార్ అండదండలతో మా ఊరి అభివృద్ధికి కృషి చేస్తామని గ్రామ ప్రజల తరఫున మేము కూడా కోరుకుంటున్నాం.